త్వరగా జరిగిన దానిపైన మీరు ఏమని ఫిర్యాదు చేశారు? ఎవరి మీద ఫిర్యాదు చేశారు? జరిగింది మీకు పొద్దు నుంచి చెప్తూనే ఉన్నాను, మీకు అందరికీ తెలుసు. దాని మీద కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఇప్పుడు ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చి ఏఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను. మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మహిళలం అందరం. ఇప్పుడు ఆయన ఇంకో మాట అంటారు, మీడియాలో పదే పదే చెప్తున్నారు, నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో వాటి మీద స్టాండ్ అయ్యి ఉన్నాను, నేను ఇంకా కూడా ఓపెన్ అవుతాను అంటారు. దీని పట్ల ప్రశాంత్ రెడ్డి ఎలా మాట్లాడారు? అందుకనే చెప్తున్నాను, మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా, లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా మన పోలీస్ వ్యవస్థకు కూడా విన్నవించుకుంటున్నాను. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి ఇంచుమించు 1 year అవుతుంది. ఈ 1 yearలో కూడా నేను ప్రశాంత్ రెడ్డి గారిని కానీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఎలక్షన్స్లో విమర్శించుకున్నాం. ఎలక్షన్స్లో తప్పదు, విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. అధికారంలోకి వచ్చారు. ఈ 1 yearలో కూడా నేను ఆమె గురించి ఎక్కడా కూడా చెడ్డగా మాట్లాడలే. ఇంకా నా గురించే మాట్లాడింది తప్ప నేను అవి కూడా పట్టించుకోలేదు. ఈ మధ్యన ముదివత్తిపాలెం వెళ్ళింది. ఆ సబ్మర్సిబుల్ కాజ్వే ఆమె చేయించినట్టు నేనే ప్రారంభిస్తాను. ఈ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్క తట్ట కూడా వేయలేదు మట్టి, అన్నీ నేనే చేయించానని చెప్పి ప్రగల్భాలు పలికింది. నేనేదో సంపాదించేసుకున్నానంట, అవినీతి పరుణ్ణంట, ఇట్లా వ్యక్తిగతంగా నా మీద దాడి చేసింది. నిన్న రుక్మిణి కళ్యాణ మండపంలో కోవూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో నేను మాట్లాడాను. ఆమె మాట్లాడిన దానికి నేను కౌంటర్ ఇచ్చాను. ఆ మాటలు వెనక్కి తీసుకోను. ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. నేను చెప్పింది వాస్తవం. 100%, 100% ఈ జిల్లాలోనే కాదు, ఉమ్మడి జిల్లాలో మెడ్రాస్లో, బెంగళూరులో, తిరుపతిలో, రేణుగుంట దగ్గర మెస్బెట్టిన దగ్గర, నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఆమె ఏమేమి చేసిందో అందరికీ తెలుసు. నా మీద వ్యక్తిగతంగా వచ్చావు కాబట్టి నేను నీ మీద వ్యక్తిగతంగా వదిలాను. నిన్న సాయంత్రం ఏం అవసరం, ఎవరు నేర్పించారు మాకు అవినీతి అంట, పర్సంటేజ్లు అంట, ఏదేదో మాట్లాడింది. దానికి నేను కౌంటర్ ఇచ్చాను. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ప్రభాకర్ రెడ్డి నువ్వు రండి, ప్రెస్ మీట్ పెట్టండి, విమర్శలు చేయండి, మళ్ళీ మేము దానికి కౌంటర్ ఇచ్చుకుంటాం. ఏదో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యేలు అయిపోయి, ఎంపీలు అయిపోయి పెద్ద పుడింగలు అయిపోయినారా మీరంతా? నెల్లూరు జిల్లాలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడన్నా ఉందా ఇళ్ల మీదకి వచ్చేది? అంతే కదా, మీరు వచ్చి చేసింది ఏంది? నేనుంటే నన్ను చంపేసేవాళ్ళు. దేవుడేదో నన్ను బయటకు పంపించినట్టున్నాడు. ఇళ్ళంతా ధ్వంసం చేసేశారు. 85 ఏళ్ల మా తల్లిగారు ఉన్నారు ఇంట్లో, ఆమెను బెదిరించారు, పనివాళ్లను బెదిరించారు, మొత్తం పగలగొట్టి పారేశారు. బెడ్రూమ్స్తో సహా ఆఫీస్ రూము అన్ని, డైనింగ్ టేబుల్ మొత్తం పగలగొట్టేశారు. ఏమొస్తుంది మీకు? ఏం ఆనందం అది? పైశాచిక ఆనందం. పగలగొట్టారు. మీ గురించి ఏమనుకుంటారు ఈరోజు నెల్లూరు జిల్లాలో? చేయొచ్చా ఆ పని? 1961 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఫస్ట్ మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్ 61లో, మా నాన్న సమితి ప్రెసిడెంట్. ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాం, గ్రూపులు చూసాం. నేదురుమల్లోళ్ళు ఉన్నారు, ఆనవాళ్ళు ఉన్నారు, మేమున్నాము. ఎవరు కూడా ఇటువంటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టలేదు. చాలా తప్పు చేశారు. మంచిది కాదు ఇది. బహుశా భగవంతుడు నన్ను బయటికి పంపించాడు, లేకపోతే ఈరోజు వేరే విధంగా ఉండేది ఇంట్లో. ఆయనే కాపాడాడని అనుకుంటున్నా. నేర్చుకున్నాను. రేణుగుంట దగ్గర మెస్లో PhD నేర్చుకున్నాం, తిరుపతిలో PhD నేర్చుకున్నాం, బెంగళూరులో PhD చేశావు, హైదరాబాద్లో PhD చేశావు, మెడ్రాస్లో PhD చేశావు, చివరకు మాగుంట లేఅవుట్లో కూడా PhD నేర్చుకున్నాం. అది ఏం తక్కువ లేదని మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథది. అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు. ఎస్, అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దీంట్లో ఉంటుంది. తెస్తాం, అవసరమైతే తెస్తాం. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని. ఉదయం వేస్తే అప్పు దొరకదు దాన్ని కంటా పడుతున్నాం. దాంట్లో తప్పేముంది? మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా. నోట్ రాసిస్తాము, చెక్ ఇస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్. ఆఖరికి
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను పిలిచాడు. ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఎవరు ఏది చెప్తే అది మాట్లాడు. నీకు చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళేది. ఎవరు చెప్తే అది మాట్లాడటం, ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అది చేయడం. అప్పులు చేశాం, నా కొడుకు వర్క్ వచ్చింది, అప్పులు చేశాం. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు, చలపతి గారు సహాయం చేశారు, పచ్చిపాల్ రాధన్న సహాయం చేశాడు, ఆత్మూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు, నరసింహ నాకు సహాయం చేశాడు. నా కొడుకు వర్క్ వస్తే నేనే స్వయంగా వీళ్ళందరికీ ఫోన్లు చేసి సహాయం చేయండి, వాడు ఫస్ట్ వర్క్ లో దిగుతున్నాడు. రైల్వేస్ లో ఒక వర్క్ వచ్చింది, రజత్, 4 పార్ట్నర్స్. మసూద్ రెడ్డి గారు కూడా వేసినవాడు, ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.